ఈ విశ్వం ఎలా ఏర్పడింది అన్నది అందరి మైండ్స్లో ఉండే $1 బిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానాన్ని వెతికే ముందు అసలు ఈ యూనివర్స్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన కంటికి కనిపించిన భూమి, ఆకాశం, సూర్యుడు, ఇంకా కొంచెం ముందుకు వెళితే సూర్యుడి చుట్టూ ఉండే సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి చుట్టూ తిరిగే ప్లానెట్స్, వాటి చుట్టూ తిరిగే శాటిలైట్స్ ఇదే యూనివర్స్ ఏమో అని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. కొన్ని లక్షల గ్యాలాక్సీస్, కొన్ని కోట్ల స్టార్స్, లెక్కకి అందనన్ని ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టరాయిడ్స్, కామెట్స్, డస్ట్ అండ్ గ్యాస్ కలిగిన క్లౌడ్స్ ఇవన్నీ కలిపితేనే ఏర్పడేది యూనివర్స్. ఇంత పెద్ద యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎలా ఏర్పడింది అన్నది కనుక్కోవడం కష్టమే. అయినప్పటికీ కొన్ని వందల సంవత్సరాల నుండి చాలామంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ యూనివర్స్ ఆరిజిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్నో థియరీస్ని మనకి అందించారు. అందులో చాలామంది యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతున్న థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఈ వీడియోలో మనం యూనివర్స్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. అలానే యూనివర్స్కి వయసు 13.8 బిలియన్ ఇయర్స్ అని వింటూ ఉంటాం. ఇది ఎలా చెప్పగలిగారో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మై మోస్ట్ వెల్కమ్ టు ద వ్యూవర్స్ ఆఫ్ మై ఛానల్ స్టడీ విత్ సైన్స్. లో ఎడ్విన్ హబుల్ అనే సైంటిస్ట్ స్పేస్ టెలిస్కోప్ని కనిపెట్టిన తర్వాత టైంతో పాటు గ్యాలక్సీస్ దూరంగా మూవ్ అవుతున్నాయి అని ఈయన ఎవిడెన్సెస్తో పాటు ప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు మనం చేతిలో ఒక బెలూన్ ఉన్నట్లయితే దాని మీద మనం పెన్స్తో డాట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ బెలూన్లోకి ఎయిర్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ డాట్స్ అన్నీ దూరంగా మూవ్ అవుతాయి. సేమ్ ప్రిన్సిపల్ మన యూనివర్స్కి కూడా అప్లై అవుతుంది అని ఈ ఎడ్విన్ హబుల్ అనే సైంటిస్ట్ ఎవిడెన్సెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైంతో పాటు యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీస్ అన్నీ దూరంగా మూవ్ అవుతున్నాయి, అంటే యూనివర్స్ టైంతో పాటు ఎక్స్పాండ్ అవుతుంది అని ఈయన డిటర్మైన్ చేయడం జరిగింది. సో యూనివర్స్ టైంతో పాటు ఎక్స్పాండ్ అవుతుంది అంటే దాని అర్థం యూనివర్స్ స్టార్టింగ్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యింది అని. సో ఇదే బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ యూనివర్స్ స్టార్టింగ్ ఒక పాయింట్తో స్టార్ట్ అయ్యింది అని. సో ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఈ పాయింట్ ఎక్కడ ఏర్పడింది తెలీదు, ఎందుకు ఏర్పడింది తెలీదు, ఎలా ఏర్పడింది తెలీదు. కానీ ఈ పాయింట్ నుండి ఇన్ని గ్యాలక్సీస్, సోలార్ సిస్టమ్స్, ప్లానెట్స్ ఎలా ఏర్పడ్డాయి అన్నది మనకు తెలుసు. సో అదే మనం ఇప్పుడు చూద్దాం. మనం మన చుట్టూ చూస్తే మనకి తెలిసిన యూనివర్స్ గాలి, నీరు, భూమి, సూర్యుడు. సో గాలిలో ఉండేది ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, హీలియం ఇలాంటి గ్యాసెస్. అలానే నీరు అంటే H2O. సో ఇలా మనం చూసుకుంటే ప్రతి మ్యాటర్కి కెమికల్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. అలానే ప్రతి కెమికల్ కాంపౌండ్ ఫామ్ అయ్యేది ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్తో. అలానే ప్రతి ఎలిమెంట్ ఫామ్ అయ్యేది యాటమ్స్తో. సో ఏ మ్యాటర్కి అయినా బేసిక్ యూనిట్ యాటమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యాటమ్ ఎలా ఏర్పడిందో మనం తెలుసుకుంటే ఈ సోలార్ సిస్టమ్, గ్యాలక్సీస్ ఎలా ఏర్పడ్డాయో మనకి అర్థమవుతుంది. ఈ యూనివర్స్ ఏర్పడిన అంశాలని 4 స్టెప్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొదటిది ప్లాంక్స్ ఇపాక్. యూనివర్స్ ఏర్పడడంలో ఇది మొదటి దశ. ఈ దశలో మ్యాటర్ అంతా ఒక సింగిల్ పాయింట్లా ఏర్పడడం జరిగింది. ఈ పాయింట్కి ఎక్స్ట్రీమ్ హీట్, ఇన్ఫినిట్ డెన్సిటీ ఉండడం వలన ఇది చాలా అన్స్టేబుల్గా మారింది. ఇలా ఎక్స్ట్రీమ్ అన్స్టెబిలిటీ వలన ఇందులో ఉన్న మ్యాటర్ అంతా ఎక్స్పాండ్ అవుతూ కూల్ అవ్వడం మొదలైంది. ఉదాహరణకి గ్లాస్లో ఉన్న హాట్ వాటర్ చల్లగా మారాలంటే కొంచెం టైం పడుతుంది. అదే హాట్ వాటర్ ప్లేట్లో వేస్తే అది తొందరగా కూల్ అవుతుంది. అలానే ఈ మ్యాటర్ ఎక్స్పాండ్ అవ్వడం వలన సైమల్టేనియస్గా కూల్ అవ్వడం కూడా మొదలైంది. ఇది స్టార్ట్ అవ్వడానికి పట్టిన టైం ఆ 0.0 నుండి 10⁻⁻43 సెకండ్స్.
10⁻43 సెకండ్స్ నుండి 10⁻36 సెకండ్స్ వరకు యూనివర్స్లో ఉన్న మ్యాటర్ యొక్క స్టేట్ మార్చుకోవడానికి వీలయ్యేంత టెంపరేచర్ చేంజెస్ జరుపుకోగలిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఆ పాయింట్లో కేవలం మ్యాటర్ మాత్రమే కాకుండా ఫోర్సెస్ కూడా కలిపి ఆ మ్యాటర్తో పాటే అదే పాయింట్లో ఉన్నాయి. ఇక్కడ మ్యాటర్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఈ ఫోర్సెస్ కూడా ఒకదానికి మరొకటి సెపరేట్ అయ్యి ఫండమెంటల్ ఫోర్సెస్ బయటికి రిలీజ్ అవ్వడం జరిగాయి. ఇందులో మొదటిగా రిలీజ్ అయిన ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ వరకు జరిగిన ఎక్స్ప్లోజన్ అండ్ ఎక్స్పాన్షన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ జరిగిన 10⁻32 సెకండ్స్ తర్వాత ఈ టెంపరేచర్స్ మిగిలిన ఫండమెంటల్ ఫోర్సెస్ కూడా రిలీజ్ అవ్వడానికి వీలయ్యేటట్లుగా 10⁻28 కెల్విన్ టెంపరేచర్ రీచ్ అయ్యేంత వరకు తగ్గాయి. ఇప్పుడు ఈ ఫోర్సెస్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, న్యూక్లియర్ ఫోర్సెస్ కూడా సెపరేట్ అవ్వడం జరిగింది. రెండవ దశ ఇన్ఫ్లేషన్ ఇపాక్. ప్లాంక్స్ ఇపాక్ మొదలైన 10⁻32 సెకండ్స్ తరువాత నుండి ఈ ఇన్ఫ్లేషన్ ఇపాక్ మొదలవ్వడం జరిగింది. పైన చెప్పిన విధంగా ఫోర్సెస్ సెపరేట్ అవ్వడం వలన యూనివర్స్ ఇంకా వేగంగా ఎక్స్పాండ్ అవ్వడం మొదలైంది. ఇదే టైంలో బారియోజెన్సిస్ కూడా స్టార్ట్ అయింది. అంటే మ్యాటర్లో ఉన్న ప్రతి పార్టికల్కి యాంటీ పార్టికల్స్ పుట్టడం జరిగాయి. అంటే ఒక పార్టికల్కి ఈక్వల్ సైజ్లో ఆపోజిట్ ఛార్జ్తో యాంటీ పార్టికల్స్ జనరేట్ అవ్వడం. ఉదాహరణకి నెగిటివ్ ఛార్జ్ ఉండే ఎలక్ట్రాన్స్కి పాజిటివ్ ఛార్జెస్ ఉండే ప్రోటాన్స్ జనరేట్ అవ్వడం వంటివి. ఈ ఇన్ఫ్లేషన్ ఇపాక్ పూర్తయ్యే సమయానికి యూనివర్స్ మొత్తం ఈ పార్టికల్ అండ్ యాంటీ పార్టికల్స్లా పేరయ్యి ఉండడం జరిగింది. ఇందులో కొన్ని పార్టికల్ యాంటీ పార్టికల్స్ క్రియేట్ అవుతూ ఉంటే మరికొన్ని ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతూ డెస్ట్రాయ్ అవ్వడం జరిగాయి. ఇన్ఫ్లేషన్ ఎపాక్ పూర్తి అవ్వడం నుండి యూనివర్స్ కూల్ అవ్వడం మొదలుపెట్టింది. అలానే మ్యాటర్ ఒకదానితో ఒకటి జాయిన్ అయ్యి క్లోజ్డ్ మ్యాటర్లా ఫామ్ అవ్వడం జరిగింది. ఆ తరువాత దశ కూలింగ్ ఎపాక్. యూనివర్స్ యొక్క డెన్సిటీ, టెంపరేచర్స్ తగ్గుతూ ఉండడం వలన పార్టికల్స్ యొక్క ఎనర్జీ తగ్గుతూ యాంటీ పార్టికల్స్తో కంబైన్ అవ్వడం మొదలయ్యాయి. ఈ విధంగా యాటమ్స్లో ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, పొజిట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వంటివి ఏర్పడ్డాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని నిమిషాలకి న్యూక్లియస్ కూడా ఏర్పడడం మొదలైంది. ఇప్పుడు టెంపరేచర్ 1 బిలియన్ కన్నా తక్కువగా ఉండడం వల్ల పార్టికల్స్ యొక్క డెన్సిటీస్ కూడా తగ్గడం మొదలయ్యాయి. ఇలా న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కంబైన్ అయ్యి యూనివర్స్లోనే ఫస్ట్ యాటమ్ అయిన డ్యూటీరియం, హీలియం యాటమ్స్ ఫామ్ అయ్యాయి. న్యూట్రాన్స్తో కంబైన్ అవ్వని ప్రోటాన్స్ హైడ్రోజన్ న్యూక్లియస్గా అన్కంబైన్డ్ ఫామ్లోనే ఉండిపోయాయి. ఇలా 3,79,000 సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్తో కంబైన్ అయ్యి యాటమ్స్ ఫామ్ అయ్యాయి. ఈ విధంగా యాటమ్స్ యొక్క ఫార్మేషన్ జరిగింది. ఒక పక్క నుండి యాటమ్స్ ఫామ్ అవుతూ ఉంటే ఇంకొక పక్క నుండి రేడియేషన్ మ్యాటర్ నుండి సెపరేట్ అయ్యి యూనివర్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ రేడియేషన్ని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఇది యూనివర్స్లోనే ఓల్డెస్ట్ అండ్ ఫస్ట్ లైట్. ఈ లైట్ మన ఎర్త్ నుండి 13.8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో అన్ని డైరెక్షన్స్లోనూ కనిపిస్తుంది. ఒక లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తోందో ఆ డిస్టెన్స్ని 1 లైట్ ఇయర్ అంటారు. అంటే అప్రాక్సిమేట్గా 1 లైట్ ఇయర్ అంటే 9.5 ట్రిలియన్ కిలోమీటర్స్. సో 13.8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనే లైట్ మనకి కనిపిస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని యూనివర్స్ యొక్క వయసు 13.8 బిలియన్ ఇయర్స్గా క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ దశ స్ట్రక్చరల్ ఇపాక్. ఇలా యాటమ్స్ ఫామ్ అయిన కొన్ని కోట్ల సంవత్సరాలకి మ్యాటర్ అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి యూనివర్స్ మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్ వలన
ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వడం మొదలయ్యింది. ఈ అట్రాక్షన్స్ వల్ల మ్యాటర్లోని డెన్సిటీ ఇంకా తగ్గి ఇంకా తక్కువ డెన్సిటీస్తో ఈరోజు మనం చూస్తున్న క్లౌడ్స్, స్టార్స్, గ్యాలక్సీస్ వంటి ఎన్నో ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఏర్పడడం జరిగాయి. సో ఇప్పటి వరకు మనం రాకముందు నుండి ఇప్పటి వరకు యూనివర్స్ ఎలా ఫామ్ అవుతూ వచ్చిందో చూసాం. సో ఇప్పుడు మన తర్వాత యూనివర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఈ యూనివర్స్ ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ అయింది కాబట్టి అలానే ఏదో ఒక పాయింట్లో ఎండ్ అవుతుందా అన్న ప్రశ్న గురించి. ఈ ప్రశ్నకి సమాధానంగా బిగ్ బ్యాంగ్ థియరీని బేస్ చేసుకొని 2 థియరీస్ వచ్చాయి. ఇందులో మొదటిది బిగ్ క్రంచ్ సినారియో. అంటే బెలూన్లోకి ఎక్కువగా గాలి ఊదితే ఒక ఎక్స్టెంట్ దగ్గర అది పేలిపోయినట్టే యూనివర్స్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఎక్స్పాండ్ అయ్యి దానంతటా అదే కొలాప్స్ అయిపోతుంది అని ఈ థియరీ చెప్తుంది. యూనివర్స్ ఒక డెన్సిటీ దగ్గర బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీనినే క్రిటికల్ డెన్సిటీ అంటారు. సో ఒకవేళ యూనివర్స్కి ఉన్న డెన్సిటీ ఈ క్రిటికల్ డెన్సిటీ కన్నా ఎక్కువ ఉంటే ఈ బిగ్ క్రంచ్ సినారియో జరుగుతుంది. ఒకవేళ యూనివర్స్కి ఉన్న డెన్సిటీ ఈ క్రిటికల్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటే నెక్స్ట్ థియరీలో చెప్పినట్టు బిగ్ ఫ్రీజ్ సినారియో జరుగుతుంది. అంటే ఇలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్న యూనివర్స్ దాని ఎక్స్పాన్షన్ని స్లో చేసుకుంటుందే తప్ప ఎక్స్పాన్షన్ని ఆగడం అనేదే జరగదు అని ఈ థియరీ చెప్తుంది. కానీ దీనికి కూడా ఒక లిమిట్ ఉంది. స్టార్స్ మధ్య ఉన్న గ్యాస్ అంతా అయిపోయి స్టార్స్ ఫార్మేషన్ ఆగిపోయేంత వరకు మాత్రమే ఈ ఎక్స్పాన్షన్ కొనసాగుతుంది. ఈ స్టార్స్ ఫార్మేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఆల్రెడీ ఉన్న స్టార్స్ కాలిపోయి బ్లాక్ హోల్స్గా మారిపోతాయి. బ్లాక్ హోల్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అత్యంత ఎక్కువగా ఉండే ప్రదేశం. ఇక్కడున్న గ్రావిటేషనల్ ఫోర్స్ నుండి ఎలాంటి పార్టికల్ కూడా తప్పించుకోలేదు. అలాంటి ఏరియాస్ని బ్లాక్ హోల్స్ అంటారు. ఇలాంటి బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి కొలైడ్ అయ్యి ఒక లార్జర్ బ్లాక్ హోల్ ఫామ్ అవుతాయి. ఆ సమయంలో యూనివర్స్ యొక్క టెంపరేచర్ సాధ్యమైనంత తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే అలాంటి టెంపరేచర్స్ నుండి ఎలాంటి ఎనర్జీ కూడా బయటికి రానంత తక్కువ టెంపరేచర్గా మారుతుంది. అల్టిమేట్గా హీట్ డెత్ అన్న సినారియోతో యూనివర్స్ అంతమవుతుంది అని ఈ థియరీలో చెప్పడం జరిగింది. సో ఏదైతేనే మనకి తెలియకుండానే పుట్టిన మనం ఎలా అయితే మనకు తెలియకుండానే అంతమైపోతున్నామో అలాగే మనకు తెలియకుండానే పుట్టిన ఈ యూనివర్స్ కూడా ఏదో ఒకరోజు అంతమైపోతుంది. ఇది విశ్వం యొక్క చరిత్ర, భవిష్యత్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.